ఏంటేది రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది ఇవాళ తిప్పుకుంటూ వస్తుంది. అదే కదా. జాబిలి నడుస్తుందిరా. బస్ వస్తుందిరా. వెళ్ళటోరు దిగండి. బావా సరోజాదేవి కూడా నిన్ను చూసి ఎన్నాళ్ళైంది బావా? ఏం సరోజాదేవి, ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లా ఉన్నారు. ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా? చెప్పు, కాల్చి పారేస్తాను. అదేం వద్దు బావా, అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు. చెల్లాయా? ఇంటికి చెప్తాను. అలాగా? సరోజాదేవి, విజయ, వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమిటి దాని అర్థం? ఏమిటంటే వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారట. వస్తానండి. రా బావా. సరే వీళ్ళు ఈ కార్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? దండాలు బాబు. దండాలయ్యా. నమస్కారం. దండాలు బాబు. ఏమ్మా, మనం బెచ్చగాళ్ళమా పంచెలు చెర్లు తీసుకోవడానికి? పనేదైనా అడగండి అయ్యా. పనంటూ దొరికితే పంచెల చెర్లు మనమే కొనుక్కోవచ్చు. వాళ్ళని మనం మార్చలేం. చచ్చినా మారరు. మనమైనా మారదాం. ప్రతిపక్షమా? ఇది మీ బావే? ఏం బావా, ఎప్పుడు తోడుంటేనే వస్తావా? అవును, ఏమిటిలా వచ్చావు? విజయ, ఏమిటి? ఏం లేదు. ఓకే, తర్వాత ఏం పాటే? చిన్ని చిన్ని ఆశ. విజయ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా. నువ్వు నీ ఆశ వాయించరా? విజయ్, ఒక చిన్న విషయం. ఏమిటి? బాగున్నావా విజయ్? ఉన్నాను. భోంచేసావా? చేశాను. ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా? అవునరా. దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు. దేశంలో మూర్తి అడుగుతా. విజయ, నేను నీకు బావనేగా? అవును. నువ్వు నాకు మరదలేగా? అవును. మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదూ? అలా పెళ్లి చేసుకోవాలని చట్టం ఉందా? ఉందా? ఉండొచ్చు. ఉందిరా? లేదు, నిజంగా లేదు. ఎందుకు? ఏం బావా, ఉందా? తెలీదు. ఏం బావా, నన్ను చేసుకోవాలని నీ కోరికుంది కదూ? అవును. నాకు ఓ కోరికుంది. చేస్తావా? చెప్పు విజయ్, నీకోసం ఏమైనా చేస్తాను. పెద్ద కష్టమేం కాదు. నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయి ఉండాలి, పాటలు పాడాలి. ఏం బావా, డాన్స్ చేస్తావా? డాన్సా? సరిపోని.
పాడతావా? పాట సరే చెప్పరా, సరే చెప్పు. పాడతా. నే పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా. ఇక మొదలెడదామా? ఆ, డింగే డాంగ్ రప్పప్పో సింగే సాంగ్ రప్పప్పో. ఆ. భయపడకు, నన్ను గురువుగా మనసులో తలుచుకుని పాడు. పాడరా. ఆ. డింగేడా. అమ్మా, శకునం బాగలేదమ్మా. చోటు మారుద్దామా? సూపర్. ఏ విజయ, నువ్వు చెప్పినట్టు మన పట్టుగాడికి ఆడడం చేత కదా, పాడడం చేత కదా. కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేరం అనిపించారు. మరి నువ్వు గురువు గారిని పెళ్ళాడతావా? ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. రెండే వెళదాం. ఎంత మంచి మాట చెప్పారు కదా. అవునే. యారామూర్తి, ఆ? నీకు వివాహం అయింది కదా, ఆ. నీ పిల్ల నేను ప్రేమించే చేసుకుందా? అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రేమించిన పిల్లే వేర్రా. ఎవరా? ఎవరా? కుసుబ్. నమస్కారం. అడిగానా? ఎవరు? నాయుడా? అవును పెద్దయ్యా. బాగున్నావా నాయుడు? ఉన్నాను పెద్దయ్యా. వేగంగా పోకు, చూసిపో. అలాగే. నేను చూసిపోవాలట. వీడు నడవడానికి చేతిలో కర్ర, పక్కన మనిషి కావాల్సి వచ్చిందే. వీళ్ళంతా ఎందుకురా బతకడం? పుట్టారు, అనుభవించారు. ఓ చుక్క విషం తాగి చచ్చిపోవచ్చు కదా. వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా, లేక పోస్ట్ మార్టం పంపిస్తారా? వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన, పక్క వాళ్ళకి యాతన. హు! ఏం పిల్లలారా, స్కూలు పోతున్నారా? పోండి పోండి, బాగా చదువుకోండి. ఆ. వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా? మన దేశంలో ఎవడైనా నిరుద్యోగి ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడై ఉంటాడు. కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు, బతుకుతున్నాడు. ఈ మధ్య మన దేశంలో స్కూళ్ళు, కాలేజీలు పెట్టారే, పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా? అదేం కాదు, బాగా డబ్బులు పొందడానికి. స్వార్థపరులు, దొంగనాయాలు. నాయుడు గారు, వస్తున్నాడు రా భజనగాడు. నాయుడు గారు, ఏంటయ్యా? రామకోట గారి పెళ్ళం ప్రసవించిందండి. మగబిడ్డ? కాదండి, ఆడపిల్ల. అవునండి. మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? 3, 6, 9 అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి? అయ్యా, నేను అప్పుడే అనుకున్నానండి. ఏమిటి? కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి. మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి. రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్లే అని మీరే పురుడు పోసినట్టు ఖచ్చితంగా చెప్పేశారే. మీరు ఎలా చెప్పగలిగారు? అయ్యా, పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసా అండి? ఎలా ఉండేది? ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ మొహంలో ఉండేది. ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఉన్నారు. వెల్లటూరు గ్రామ ప్రజలారా, వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ సాధులకి, కొనుగోళ్ల కుస్తీ వస్తాదులకి మహత్తరమైన కుస్తీ పోటీలు జరుగుతాయి. కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం. ప్రవేశం ఉచితం.